హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ తులసి. వెల్కమ్ టు తులసి వైబ్స్. నేను ప్రతి 15 డేస్కి ఒకసారి కూడా ఈ వెజిటేబుల్స్ ప్రొవిజన్స్ అనేవి తీసుకొచ్చుకుంటానండి. ఎందుకంటే మాకు నియర్ బై అయితే మార్కెట్ అది హోల్సేల్గా ఉండవన్నమాట ఎక్కువగా. ఏదో కాలనీలో సూపర్ మార్కెట్ నార్మల్ షాప్ ఉంటుంది. అక్కడ కాస్ట్ ఏంటంటే మనం బయట దాని మీద చూసుకుంటే ఎక్కువే ఉంటుందన్నమాట. బయటికి వెళ్ళాలంటే మేము 15 కిలోమీటర్స్ దూరం వెళ్ళాలండి టౌన్‌కి. అందుకే మేము ఇలా 15 రోజులకి అలా మేము కాదు నేను ఇలా ప్లాన్ చేసుకొని తెచ్చుకుంటాము. ఎందుకంటే ప్రతిరోజు కూడా షాపుల వెంట అదే పనిగా అలా వెళ్ళటం అవైతే చేయటం నాకు ఫస్ట్ నుంచి ఇష్టం ఉండదండి. ప్రొవిజన్స్ అయినా మంత్లీ వన్స్ తీసుకొచ్చుకుంటాను. మధ్యలో ఎప్పుడైనా అయిపోయినప్పుడు లిస్ట్ అవుట్ చేసుకొని మిగతావన్నీ ఫినిష్ చేసుకొని ఇవి కూడా తీసుకొచ్చుకుంటాను. ఏవైనా అయిపోయిన సరుకులు అవి ఉంటే ఇలా మనం 15 రోజులకి అలా సరుకులు తెచ్చుకున్నప్పుడు కూరగాయలు కానీ, సరుకులు కానీ తొందరగా అయిపోయే కూరగాయలైతే ముందు వండేస్తాను. ఈవెన్ కాకరకాయ, బెండకాయ, పాడైపోయేవి, దొండకాయలు ఇలాంటివి తొందరగా పండిపోతూ ఉంటాయి. దొండకాయ ఇలాంటివి. అవి త్వరగా వండేస్తాను. క్యారెట్, బీట్రూటు ఇలాంటివి పచ్చిమిర్చి, టమాటా, వంకాయ కూడా తొందరగానే పాడవుతుంది. అలాంటివన్నీ కూరగాయలు ముందే వండేసుకుంటాను. నేను ఈ కూరగాయలు అవన్నీ అయితే వేటికవి కవర్స్‌లో నీట్‌గా పెట్టేసుకుంటానండి. మనం వాడుకునేటప్పుడు కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. ఏది ఎక్కడ అనేది ఈ కవర్స్‌లో వేసుకున్నామంటే జిప్‌లాక్ కవర్స్ వెజిటేబుల్స్‌వి మనకి చక్కగా వాడుకోవటానికి ఎంతో సులువుగా అందుబాటులో ఉంటాయి. నేను మీకు ఈ వీడియో చెప్తూనే వంటింట్లో నేను నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే చెప్తానండి. మీకు ఉపయోగపడితే షేర్ చేసుకోండి. ఎవరికైనా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేసుకోండి. నచ్చినట్లయితే ఈ వీడియోని చూడండి. లేదు అంటే స్కిప్ చేసేసుకోవచ్చు. అప్పడాల్ని మనం పాలిథీన్ సంచుల్లో చుట్టి బియ్యంలోనో, పప్పు డబ్బాలోనో ఉంచుకున్నామనుకోండి అవి ఫ్రెష్‌గా ఉంటాయి. లేదు అంటే త్వరగా మెత్తబడిపోతాయి. సెకండ్ టిప్ ఏంటంటే కుక్కర్‌లో ఇడ్లీలు అవి ఉడికించేటప్పుడు మనం కోడిగుడ్లు ఉడకబెడుతున్నప్పుడు కానీ కుక్కర్ అడుగు భాగంలో కొంచెం చింతపండు లేదా నిమ్మకాయ తొక్కు వేయండి. ఇలా చేయటం వల్ల కుక్కర్ అడుగు భాగం నల్లగా రఫ్గా అవ్వకుండా ఉంటుంది. తర్వాత సిల్క్ చీరలకు మనం గంజి పెట్టాలంటే బకెట్ నీళ్ళల్లో కొద్ది చుక్కల ఫెవికాల్ టైపు గమ్ ఉంటుంది కదా లిక్విడ్, అది కలిపామంటే చిక్కటి గంజి తయారవుతుందన్నమాట. సిల్క్ చీరలు అవన్నీ ఎంతో స్టిఫ్గా ఉంటాయి. తర్వాత వంకాయ, కాకరకాయ, గుమ్మడికాయ అలాంటి వాటిల్లో గింజలు ఎక్కువగా ఉంటాయో లేదో తెలుసుకోవాలంటే మనం ఒక సులువైన పద్ధతి ద్వారా వాటిని లోపల ఎలా ఉందో చూడొచ్చు. మనకి కాండం ఉంటుంది కదండి, తొడిమ భాగం, ఆ చివర బెజ్జం చిన్నగా ఉంటే విత్తనాలు తక్కువగా ఉన్నట్లు, రంధ్రం పెద్దగా ఉందనుకోండి అంటే ఆ తొడిమ దగ్గర హోలు, ఆ విత్తనాలు ఎక్కువగా ఉన్నట్లు మీరు లెక్క పెట్టుకోండి. తర్వాత ఏదైనా పుచ్చకాయలు అవి ఈ సీజన్లో తీసుకోవాలనుకుంటే పైన మనం తట్టామనుకోండి ఫింగర్తో కొంచెం ఠంగ్ అని సౌండ్ వస్తుంది. అలాంటి కాయ మంచిగా టేస్ట్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం సమ్మర్ వస్తుంది కదండి, మజ్జిగలో అరగంట నానబెట్టిన పచ్చి అరటి ముక్కలు వేయించి చిప్స్గా చేసుకున్నామనుకోండి చాలా రుచిగా ఉంటుంది. అంతేకాకుండా ఆ మజ్జిగలో బనానా నానబెట్టి ఉంటాం కదా, ఆ మజ్జిగలో కొంచెం మీరు జీలకర్ర పొడి లైట్గా సాల్ట్ వేసుకొని అవి తాగామంటే మనకి చాలా మంచిదన్నమాట. బనానాలు ఏంటంటే అవి ఊరటం వలన ఎక్కువగా దాంట్లో ఉండే కొంచెం మనకి ఆ వెజిటేబుల్స్లో ఉండే ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ ఇలాంటివన్నీ మన బాడీకి అందుతాయన్నమాట. తర్వాత నిమ్మకాయ, బత్తాయి కాయలు అవి రసం ఎక్కువగా తీసుకుంటాం కదండి మనం సమ్మర్లో. ఆ రసం ఈజీగా రావాలంటే మనం కొంచెం ఓవెన్లో వేడి చేసామనుకోండి వాటిని ఈజీగా రసం వస్తుందన్నమాట. అంటే టైట్గా గట్టిగా ఉండే కాయలు స్మూత్ అవుతాయి. తర్వాత మనకి చాలామందికి కోడిగుడ్లు బాయిల్ చేసేప్పుడు పగిలిపోతూ నిర్లిస్తూ వస్తాయన్నమాట. అలా అవ్వకుండా ఉండాలంటే ఉడకబెట్టేటప్పుడు
కోడిగుడ్లు వాటిని పగిలిపోకుండా ఉండాలంటే ముందు వాటిని చల్లటి నీటిలో ఉంచాలన్నమాట. తర్వాత మనం బాయిల్ చేసుకోవాలి. అలా చేసినట్లయితే మనకి ఎగ్స్ బ్రేక్ అవ్వకుండా, పాడవకుండా ఉంటాయి. నెక్స్ట్ టిప్, సిలిండర్‌లో నుండి గ్యాస్ లీక్ అవుతున్న వాసన వస్తే భయం తగ్గించుకొని ముందుగా రెగ్యులేటర్ ఆపేయండి. ఆ తరువాత కిటికీలు, ఇతర తలుపులు తెరవాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ మనం అగ్గిపుల్ల కానీ, కరెంటు స్విచ్‌లు కానీ వేయకూడదు. ఇవి మనకి సేఫ్టీ వైస్ యూజ్ అవుతుంది. ప్లస్ మనకి వంటగదిలో లేడీస్‌ం కదండీ! ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఏదో ఒకటి కట్ చేసుకోవటమో, ఏవో ఆయిల్ పోసుకోవటమో, లేదు అంటే వంట చేసేప్పుడు ఎగిరొచ్చి అవన్నీ పడటమో ఏదో జరుగుతూనే ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు యాప్రాన్ వేసుకొని జాగ్రత్తగా కుకింగ్ చేసుకోండి. తర్వాత కొంచెం మెత్తబడిపోయిన టమాటాలు అవి ఉంటాయి కదండీ! వాటిని విడిగా ఉంచేసి, లేదంటే వాటితో పాటు ఉన్న గట్టి టమాటాలు కూడా తొందరగా మెత్తబడిపోతాయన్నమాట. అవి తీసి మనం మెత్తగా ఉన్నవి పక్కన పెట్టకపోతే వాటి ద్వారా మంచి అంటే దోరగా ఉన్న టమాటాలు కూడా పాడవుతాయన్నమాట. ఈ టిప్ మీరు ఉపయోగించుకోవచ్చు. తర్వాత మనం యాపిల్ ముక్కలు, పచ్చి మామిడికాయ ముక్కలు, బాగా పండిన చింతపండును ఎండలో పెట్టి గాలి తగలకుండా ఏదైనా ఒక గ్లాస్ కంటైనర్‌లో భద్రపరుచుకున్నామంటే అప్పుడు వెజిటేబుల్ గ్రేవీ కానీ వాటిని చేసేటప్పుడు తీసేసి వాడుకోవచ్చు. వీటి వల్ల గ్రేవీకి ఎక్కువ టేస్ట్, అదనపు రుచి అనేది చేకూరుతుంది. బట్టల మీద తమలపాకుల మరకలు అయితే కొంచెం నిమ్మరసం ఆ ప్రదేశంలో పూస్తే మరక అనేది మాయమవుతుంది. వంటగదిలో పనిచేసే చేతులు ఎంతో గట్టిగా తయారవుతాయి. బంగాళదుంపలు ఉడకబెట్టాక పేస్ట్‌ని చేతులకు రాసుకున్నామంటే అవి మృదువుగా మారతాయి. గోళ్ళల్లో డబ్బా మూతలు తీయటం, గోళ్ళు విరిగి చేతి అందాన్ని పాడు చేస్తాయన్నమాట. వీటి కోసం అందుబాటులో చెంచా లాంటివి ఉంచుకున్నామంటే ఆ చెంచాతోటి డబ్బా మూతలు ఈజీగా తీయచ్చు. నెయ్యి మనకి చాలా రోజుల పాటు తాజాగా ఉండాలంటే నెయ్యి ఉంచిన గిన్నెలో ఒక చిన్న బెల్లం ముక్క వేశారనుకోండి, చాలా రోజుల వరకు ఫ్రెష్‌గా, టేస్ట్‌గా ఉంటుంది. కొన్ని గోరింట చెట్లును ఆకు ఎర్రంగా పండదు. అలాంటప్పుడు అందులో స్వల్పంగా కిరోసిన్ అంటాం కదా! అలాంటిది వేసి కానీ, లేదా పటిక అంటారు మనం దిష్టికి కట్టుకునేది. అలాంటివి వేసి రుబ్బి పెట్టుకున్నామంటే ఎర్రగా పండుతుంది. మీకు కోన్‌లో కూడా తెలుసో లేదో కిరోసిన్ వాడతారండి. అందుకే అది ఎర్రగా పండుతుంది. మనకి న్యూగా కొత్తగా తాళం అది కొంటుంటాం కదా! ఎప్పుడైనా 2 తాళం చెవులిస్తారు. అటువంటి అనేక తాళం చెవులున్న ఒక తాళానికి సంబంధించిన 2 తాళం చెవుల మీద ఒకే రంగు చుక్కలను గుర్తుగా పెట్టుకున్నారనుకోండి, అలాంటప్పుడు వాటిని ఈజీగా మనం గుర్తుపడతామన్నమాట. కవర్ మీద రాసిన అడ్రస్‌లు రవాణా చెరిగిపోకుండా, అంటే మనం జర్నీలో ఏదైనా కవర్ల మీద అడ్రస్‌లు రాస్తాం కదండీ! అవి మనం జర్నీ టైంలో అవి చెదరకుండా ఉండాలంటే దాని మీద సెల్ ఫోన్ టేపు అదే సెల్లో టేప్ ఉంటుంది కదా! ఫెయిన్ టేపు, అది అంటించామంటే అవి పాడవకుండా ఉంటుంది. వంటగదిలో కిటికీలు, ఎగ్జాస్ట్ ఫ్యాన్లు, పేరుకునే జిడ్డు, మురికి వదిలించుకోవటానికి కిరోసిన్‌లో ముంచిన కొబ్బరి పీచును ఉపయోగించాలి. తర్వాత అరటి తొక్కతో లెదర్ షూని మనం పాలిష్ చేశామంటే ఆ పైన గుడ్డతో తుడిస్తే బాగా మెరుస్తాయి. ఒక్కసారి అరటి తొక్కతోటి పాలిష్ చేశాక గుడ్డతో తుడవండి. తర్వాత టమాటాల మీద మరిగిన నీళ్ళు పోసామనుకోండి, టమాటాల మీద ఉన్న తోలు సులభంగా ఒలుచుకోగలుగుతాము. తర్వాత అలసటను తీర్చగలిగే శక్తి వేపాకులకు ఉంటుంది. లేత వేపాకులను నమిలితే మనకి స్ట్రెస్ అనేది రిలీఫ్ అవుతుంది. చాలా చురుకుతనం అనేది వస్తుంది. తర్వాత చందనం నూనె 1 పాలు, ఆవాల నూనె 2 పాళ్ళు కలిపి రాసుకుంటే ముఖం మీద కురుపులతో వచ్చే మచ్చలు మాయమవుతాయి. అంటే పులిపిర్లు లాంటివన్నమాట. తర్వాత కాసేపు వేడి నీళ్ళల్లో ముంచిన కత్తిని వాడామంటే డ్రై ఫ్రూట్స్ అనేవి ఈజీగా కట్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే మనం చాక్ని
వేడి నీళ్ళలో ఉంచాలి కొంతసేపు. అది హీట్ అయ్యాక కట్ చేసామంటే ఈజీగా కట్ అవుతాయి. తర్వాత మనం అల్యూమినియం గిన్నెలు అంటారు కదా, తెల్ల గిన్నెలు గీతలు పడి పాతవిగా కనిపిస్తున్నాయనుకోండి, వాటిలో నీళ్లు పోసి కొంచెం వెనిగర్ వేసి అరగంట చల్లారనిచ్చామనుకోండి, తెరిలిన తర్వాత అంటే మరిగిన తర్వాత శుభ్రంగా తోమితే కొత్త గిన్నెల్లాగా తళతళ మెరుస్తాయి. అదివరకు రోజుల్లో ఈ టిప్స్ అన్నీ ఉపయోగించి తోముకునేవాళ్ళు, కానీ ఇప్పుడు అసలు ఆ జలంసిరి పాత్రలే కనుమరుగైపోతున్నాయండి. మీరు పారేయకుండా వాటిని చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. వాటిని మొక్కలు మనం పెట్టుకోవచ్చు, పైన పెయింటింగ్ టైప్‌లో వేసుకొని, లేదు అంటే ఏవైనా పప్పు నానబెట్టుకోవటం కానీ, అలాంటివి వాడుకోవటానికి ఉపయోగించుకోవచ్చు. వేడి చేయకపోయినా కూడా, అంటే పొయ్యి మీద పెట్టకపోయినా. తర్వాత మనం వంటగదిలో మంటలు ఫైర్ వచ్చిందనుకోండి, కొద్దిగా సోడా బైకార్బోనేట్ చల్లామనుకోండి, అంటే బేకింగ్ సోడా లాంటిది చల్లితే ఆ మంటలు పోగా, అంటే ఎక్కువగా మనం ఆయిల్ ఐటెమ్స్ అవి చేసేప్పుడు పెట్టి మర్చిపోతూ ఉంటాము. అవి పైన ఆయిల్ పైన మంట వస్తుందన్నమాట. అలాంటప్పుడు మనం గ్యాస్‌ని ఆపేసేసుకొని చిన్నంగా వాటర్ అది ఏం చల్లకూడదండి మంటొచ్చిందనేసి. క్లాత్ పట్టుకొని ఏదైనా ఒక మందపాటి పట్ట లాంటి దాని మీద పెట్టేసేయండి. బయటికి తీసుకెళ్ళి ఆ మంట తగ్గిపోతుంది. లేదు అంటే ఏదైనా తడిది ఎక్కువ పెద్ద మంటొచ్చిందనుకోండి, గోతాం లాంటిది తడిపి కిందకి దించాక ఆ బాండ్లీ మీద కప్పేయండి. అలాంటప్పుడు ఆ మంట అనేది వ్యాపించకుండా ఉంటుంది. మీకు వచ్చేది ముందు ముందు ఎండాకాలం కాబట్టి ఎక్కువగా మనకి ఈ సీజన్‌లో జనవరి, ఫిబ్రవరిలో కొత్తగా పంటలొస్తుంటాయన్నమాట. కందిపప్పు, మినపప్పు ఇలాంటివి ఎక్కువ రేటు పెరుగుతూ ఉంటాయి. మనకి డైలీ అవసరం అవుతుంటాయి కాబట్టి ఈ 2 ఎక్కువ క్వాంటిటీలో కొనుక్కొని మీరు స్టాక్ పెట్టుకున్నారంటే ఈ పప్పులనేవి పెరిగేవేనండి. సీజనల్‌లోనే మాత్రమే తక్కువుంటాయి. ఇప్పుడొచ్చేసి కందిపప్పు 110 రూపీస్, 115 ఉంది. మినపప్పు వచ్చేసి 130, 120 అలా 2 రకాలున్నాయన్నమాట. మంచి క్వాలిటీ కానీ, జిగురు కానీ ఈ టైంలో మీరు కొనుక్కొని పల్లీలు ఇలాంటివి ఎక్కువ క్వాంటిటీలో కొనుక్కొని స్టాక్ పెట్టుకున్నామంటే ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి పల్లీలు. మీకు మామూలుగా ఏదైనా స్టోర్ ఫ్రిడ్జ్ ఉంటుంది కదా! లేదు అంటే ఎక్కువ క్వాంటిటీ కొనుక్కున్నా కూడా మనకి వేయించి పెట్టుకోండి పల్లీలవి. పెసలు, మినుములు, కందులు ఇలాంటివన్నీ ఈ సీజన్‌లో కొనుక్కొని పెట్టుకున్నామంటే మనకి నెలవారీ మనం సరుకుల బిల్ అనేది చాలా వరకు తగ్గుతుందండి. ఎందుకంటే ఎక్కువ కాస్ట్ ఉండేవి, డైలీ అవసరం ఉండేవి అవే కాబట్టి వాటిని అవి 15, ఇవి 15 కిలోలు అలా కొనుక్కున్నామనుకోండి, ఎండాకాలం కాబట్టి ఎండలో బాగా ఒక 2, 3 రోజులు ఎండలో పోసేసి గాలాడని ఏదైనా ఒక స్టీల్ టిఫిన్ కానీ, డబ్బాలో కానీ పెట్టుకోండి. చింతపండు కూడా ఈ సీజన్‌లో వస్తుందండి మీకు. ఎక్కువగా రూ. 100 కూడా కిలో మంచి చింతపండు దొరుకుతుంది. అలాంటప్పుడు ఎక్కువ క్వాంటిటీలో కొనుక్కోండి. మీకు చింతపండు అంటే గుర్తొచ్చిందండి. మేము మొన్న కంచి వెళ్ళినప్పుడు దారికి అటువైపు మనకి ఇటువైపు అదివరకు రోజుల్లో మన రోడ్లు చింత చెట్లు, నేరేడు చెట్లు ఇలా రకరకాల తినే చెట్లతో ఉండేవి కదా! నాకు తమిళనాడులో అయితే అండి వాళ్ళు ఎంత డెవలప్ అయినా కూడా కాంచీపురం, శ్రీరంగం ఇవన్నీ రూట్ల కాంచీపురం, అరుణాచలం ఇవి రోడ్డుకి అటు సైడు, ఇటు సైడు వన్ వేనేనండి. డబల్ వే అస్సలు వేయలేదనమాట. అన్ని చింత చెట్లు అవేనండి. కానీ అక్కడ చూస్తుంటే ఇంకా డెవలప్‌మెంట్ పరంగా కొంచెం నాకు ఆ ఏరియా వెనకబడి ఉన్నా కూడా నాకు పాత రోజులు గుర్తొచ్చాయన్నమాట. చింతపండు కూడా చాలా తక్కువ ధర ఉందన్నమాట. మాకు పర్చేస్ చేసే టైము అవన్నీ లేక తెలిసిన షాప్స్ అవి ఎక్కడ మంచి క్వాలిటీ ఉంటుంది అన్నది కొంచెం తెలుసుకుంటే నెక్స్ట్ టైం తప్పకుండా నేను తమిళనాడు వెళ్ళినప్పుడు కొన్ని నాకు ఇష్టమైన ఐటమ్స్ ఉన్నాయి. అవి కూడా తీసుకొచ్చుకుంటాను. ఇలా సాస్ అవి ప్రతిసారి టమాటా సాస్ బాటిల్ తెచ్చుకుంటానండి. అది మనకి మూతుంటుంది కదా! దానికే సగం పట్టుకుంటుంది. వేసుకోవాలని ఇబ్బందిగా ఉంది. అందుకే ఈ రిలయన్స్ మార్ట్‌లో 52 రూపీస్ ఏమో పడింది నాకు. అదొకటి తీసుకున్నాను. ఇదొచ్చేసి మా అత్తయ్య గారి దగ్గర నేర్చుకున్నానండి ఇది. ఆవిడ తాజ్‌మహల్ టీలో గ్రీన్ టీ లీవ్స్ వేసి చేస్తారనమాట. నాకు గ్రీన్ టీ లీవ్స్ ఫ్లేవర్ టాటా గోల్డ్ చాలా బాగా అనిపించింది. నేను మొన్న వెళ్ళినప్పుడు షాప్‌లో
టీ స్టాల్స్ ఉన్నాయన్నమాట. బెల్లం టీ అవి పెట్టేవి. వాళ్ళు ఈ పౌడరే వేస్తున్నారనమాట. స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఈ బెల్లం వేయంగానే ఆ చేదుకి, ఆ తీపికి, మిల్క్ అన్నీ బ్యాలెన్స్ అయ్యి చాలా టేస్ట్‌గా ఉందండి. మీరు ట్రై చేయండి. నేను మాత్రం ఎప్పుడు తాజ్ మహల్‌లో గ్రీన్ టీ లీవ్స్ కలుపుకునేదాన్ని. ఈసారి మాత్రం కొత్తగా ఆల్రెడీ గ్రీన్ టీ లీవ్స్ అన్నీ ఉన్నాయండి. ఒరిజినల్ టీ పొడి టైప్‌లో ఆ టాటా గోల్డ్ తీసుకొని చక్రా గోల్డ్ ఇవి 2 ఇవి ఏమి కొలాబరేషన్ వీడియో అయితే కాదండి. నేను యూజ్ చేసే విధానం చూయిస్తున్నాను. 2 మీరు సమపాలల్లో కాకుండా 100 గ్రామ్స్ మీరు ఏదైనా ఎనీ బ్రాండ్ మీరు తీసుకున్నారంటే ఒక 50 గ్రామ్స్ ఇంకొక బ్రాండ్ తీసుకోండి. అలా 2 మిక్స్ చేసేసి చూడండి. చాలా టేస్ట్ ఉంటుంది. అది కూడా గ్రీన్ లీవ్స్ ఫ్లేవర్ ఎక్కువగా ఉండేవి తీసుకున్నామంటే మనకి కొంచెం చేదుగా, కొంచెం లైట్ వగరు అలా ఉంటేనే టీ పొడి టీకి ఫ్లేవర్ వస్తుందనమాట. మొత్తం నేను వాడుకోవటానికి నాకు నెలకి సరిపడా ఇలా ఒక డబ్బాలో డైలీ వాడుకొని గ్లాసు జార్‌లో స్టోర్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మనం కొన్ని కొన్ని ఐటెమ్స్ ఇప్పుడు నేను ఇవి స్టోర్ చేసుకున్నాననుకోండి, ఇది నాకు నెల పైనే వస్తుంది. నెల 10 రోజులు అలాగా. మనం ఫస్ట్ వీక్‌లో కొంచెం అటు ఇటు అయినా సరే నెక్స్ట్ మంత్ సరుకులవి తీసుకోవచ్చు. ఈ విధంగా కొన్ని కొన్ని ఐటెమ్స్ అయితే మనం ముందుగా వాటి మీద పెట్టుబడి పెట్టడం వల్ల నెలవారీ బడ్జెట్ అనేది తగ్గుతుంది. చాలామంది లేడీస్ అంతేనండి. ఎక్కువ క్వాంటిటీలో బల్క్‌లో అదివరకు ఫ్రెండ్స్ అందరూ వెళ్ళి వెల్లుల్లిపాయలు కానీ, కందిపప్పు, మినప్పప్పు, రవ్వలు, గోధుమ పిండి ఇలాంటివన్నీ స్టోర్ చేసుకుంటారు. కారం, చింతపండు, ఊరగాయ పచ్చళ్ళు ఎలా చాలా వరకు కుటుంబం పైన పడే భారాన్ని వాళ్ళు ఈ ఈ ఎక్కువ క్వాంటిటీలో ముందుగానే కొనటం వలన నెలవారీ ఖర్చులనేవి తగ్గించుకొని ఆ మనీని వేరే రకంగా వాడుకునేవాళ్ళు. ఇలా మనం బడ్జెట్ ప్లాన్ చేసుకున్నామంటే 5000 అయ్యే సరుకులు ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. మీరు 3000లోనే ఫినిష్ చేసుకోవచ్చు. 2000 అనేవి మిగుల్చుకోవచ్చు. మనం ఇప్పుడు 10,000 అయినా సరిపోవట్లేదండి. అన్ని ఐటెమ్స్ మన ఇంటికి రావాలంటే ప్రొవిజన్స్ ఒక మంత్ మిడిల్ క్లాస్ వాళ్ళ బడ్జెట్ ఆయిల్ కానీ, కందిపప్పు ఇవన్నీ తీసుకున్నామంటే సోప్స్, మనకి లిక్విడ్స్ అని కందిపప్పులు, మినప్పప్పులు, సేమ్యాలు, డ్రై ఫ్రూట్సు, జీలకర్ర, స్పైసెస్ ఇవన్నీ ఉంటాయి కదండీ! కాఫీ పొడులు, టీ పొడులు, పేస్టులు, ఇవన్నీ మొత్తం టోటల్ మనం మార్ట్‌కి వెళ్ళామంటే అవసరం లేనివి కూడా కొంటాము. అదే నియర్ బై ప్రొవిజన్ షాప్‌లో అనుకోండి మనకు కావాల్సిన లిస్ట్ ఇచ్చారంటే కొన్ని కొన్ని ప్రొవిజన్ షాపుల్లో అయితే ఖాతాలు కూడా పెట్టుకుంటారండి. అంటే ఈ మంత్ తీసుకున్న నెక్స్ట్ మంత్ అలా పాత రోజుల్లో మా అమ్మమ్మ వాళ్ళు అలాగా సరుకులు కొట్టు వాళ్ళకి ప్రొవిజన్ చీటీ ఇచ్చొచ్చామంటే వాళ్ళే రిక్షా అని ఉండేది అదివరకి. రిక్షా తొక్కేవాళ్ళు. ఆ రిక్షా బండిలో టైంకి వెళ్తే మనం తీసుకొచ్చుకొని మిగతావి కూడా ఏవైనా ఫ్రూట్స్ అవి కూడా కొనుక్కొచ్చుకోవచ్చు. లేదు అంటే వాళ్ళే మన ఇంటికి కూడా పంపిస్తారండి. మా అత్తయ్యకి ఇప్పటికి కూడా రైస్, సరుకులు అలానే రిక్షాలో పంపిస్తారనమాట. ఇప్పుడు ఈ మధ్య ఆటోలు అవి కూడా వచ్చినాయిలెండి. కానీ చాలామంది నమ్మకానికి, నాణ్యతకి ప్రాముఖ్యత ఇస్తారండి. అలాంటి వ్యాపారులు ఎప్పటికీ కూడా మార్కెట్‌లో నిలదొక్కుకుంటారనమాట. ఏ బిజినెస్ పెట్టినా కూడా మీరు ఫస్ట్ ప్రయారిటీ నాణ్యత, క్వాలిటీకి ఇవ్వండి. నెక్స్ట్ ప్రయారిటీ కొంచెం తక్కువ కాస్ట్ పెట్టుకున్నా కూడా బయట షాప్ మీద ఒక రూ. 2 పెట్టినా కూడా మన క్వాలిటీ, మన మంచితనం, మనం చేసే టేస్ట్ కూడా ఉండాలండి. క్వాలిటీతో పాటు టేస్ట్ మెయిన్ అనమాట. అలాంటప్పుడు మన బిజినెస్ ఇంప్రూవ్‌కి ఇది కూడా ఒక ముఖ్యంగా తోడ్పడుతుందనమాట. చాలామంది ఫస్ట్ ఏదో మనీ తగ్గించిస్తే వస్తారులే అనేసి తగ్గించేస్తారండి. మనం ఎంత మనీ తగ్గించి అమ్మినా కూడా టేస్ట్ లేకపోతే ఎక్కువ డబ్బులు రేటున్నా కూడా రుచి కోసం వేరే షాప్‌కి వెళ్తుంటారనమాట. ముఖ్యంగా బిజినెస్ పీపుల్ ఈ టెక్నిక్ అయితే ఎప్పుడూ కూడా నాణ్యతకి, టేస్ట్‌కి ముఖ్యంగా ప్రయారిటీ ఇవ్వాలనమాట. ఈ విధంగా మనం ప్లాన్ చేసుకున్నామంటే మన బిజినెస్‌లో కానీ, ఇంట్లో కూడా అండి ఒక్కొక్కసారి మంచిగా చేయకపోయామనుకోండి, బయట తింటే బావుండు అన్నట్లుగా ఉంటుందనమాట. అందుకే మన పెద్దవాళ్ళు ఒక సామెత కూడా చెప్తారు కదండీ! ఇంట గెలిచి రచ్చ గెలవమనేసి. అంటే ఇంట్లో వాళ్ళ చేత మెప్పు పొందిన తర్వాత
బయట వాళ్ళ చేత అది దానంతట అదే వస్తుందనమాట మన బిహేవియర్‌ని బట్టి. ఎందుకంటే నోరేసుకొని మాట్లాడేసి ఒకళ్ళని హర్ట్ చేద్దామనేసి చాలామందైతే ట్రై చేస్తూ ఉంటారండి. కానీ ఎప్పటికైనా సరే అది వాళ్ళది వాళ్ళకే ఇదవుతదనమాట. ఎవరినైనా సరే ఎక్కువ మీరు పొగడకపోయినా పర్లేదు కానీ అవమానించేటట్లుగా ఎప్పుడూ మాట్లాడకండి. అది మనకే ఎదురొస్తుందనమాట. తల తన్నేవాడుంటే తాడిని తన్నేవాడుంటాడు కదండీ! అంటే వాళ్ళకంటే ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ అలాంటి వాళ్ళు కూడా వాళ్ళని అవమానించినప్పుడు ఆ బాధనేది తెలుస్తుంది. కాబట్టి ఎవ్వరిని కూడా కావాలనైతే ఎవ్వరిని హర్ట్ చేయకండి. కొంతమంది నవ్వుతూనే సెటైర్‌లు వేయటం, నవ్వుతూనే అవమానించినట్లుగా మాట్లాడుతూ ఉంటారు. మనం అలాంటి వాళ్ళకి వీలైనంత వరకు దూరంగా ఉంటామండి. మనం దూరం ఉన్నా కూడా మనల్ని హర్ట్ చేయాలన్నట్లుగా చూస్తూ ఉంటారనమాట. అది మనం పట్టించుకోకుండా అసలు వాళ్ళ మాటకే మనం సమాధానం చెప్పకపోతే 2, 3 సార్లు మాట్లాడి వాళ్ళు ఈమెకిష్టం లేదులే అనేసి మాట్లాడకుండా ఉంటారు. అలాంటప్పుడు మనకి ఆ నచ్చని మనిషి అనేది కట్ అయిపోతారనమాట. నేను పాటించేదైతే అదేనండి. నాకు నచ్చితే మాత్రం ఎంత రెస్పెక్ట్‌ఫుల్‌గా మాట్లాడతానో, నచ్చలేదు అంటే అసలు వాళ్ళ మాటకు కూడా నేను విలువ, సమాధానం అనేది ఇవ్వననమాట. Thank you, friends. Thank you for watching. Thank you for valuable time. Have a safe day. Please like, share, subscribe my channel Tulasi Vibes.